హలో అండి, నమస్తే. చిరంజీవి గారు నటిస్తున్న విస్పంబర మూవీ 60% షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని 40% సినిమాని పూర్తి చేసి అంటే 2025 జనవరిలో థియేటర్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మాత్రం హైలైట్ గా నిలవబోతుంది. విశ్వంబర మూవీ స్టోరీ ఏంటంటే, ముల్లోకాలను ఏలే శక్తి భూమి మీదకి వస్తే అది ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో ఈ సినిమా స్టోరీ లైన్ గా ఈ సినిమా స్టోరీని మలచడం జరిగింది. ఈ సినిమాలో ఎఫెక్ట్స్ సూపర్ గా ఉండబోతుంది. 15 నిమిషాల సీన్ కి విఎఫ్ఎక్స్ సీన్ కి 12 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మీరే ఆలోచించండి. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లు దాటబోతుంది. అంతకంతకు షూటింగ్ పెరిగే కొద్దీ సీన్స్ అనేది ప్రేక్షకుల్ని మైమర్పింపు చేయడానికి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేది సూపర్ గా చేయబోతున్నారు. ఆ గ్రాఫిక్స్ కే కొన్ని నిమిషాలకే 15 నిమిషాలకే 12 కోట్లు పెడుతున్నారంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎంత వేరే లెవెల్లో గ్రాఫిక్స్ వాడడం జరిగింది. చిరంజీవి గారిని కొత్తగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. చిరంజీవి గారి నటన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుంది. ముల్లోకాలను ఏలే శక్తి భూమి మీదకి వస్తే అలాంటి శక్తి చిరంజీవి గారు ఎలా రక్షించారు, దాన్ని వాడి ఈ ముల్లోకాల నుంచి ఎలా ఏలేలో ఈ సినిమాలో స్టోరీ అనేది మలచడం జరిగింది. ఈ సినిమా 2025 జనవరిలో థియేటర్లోకి రావడం పక్క. గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్లో డైరెక్టర్ తీర్చిదిద్దడం జరిగింది. సూపర్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకి సూపర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వశిష్ఠ కష్టపడడం జరుగుతుంది. మీరు చూశారు కదా, వశిష్ఠ డైరెక్షన్ లో వచ్చిన బింబిసారా ఎంత పెద్ద సక్సెస్ అయిందో దానికి రెండింతలు ఎక్కువ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ 15 నిమిషాలకి 12 కోట్లు పెడుతున్న ఈ డైరెక్టరు ఈ సినిమాకి కొన్ని సీన్స్ అనేది గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. వాటికి కొన్ని కోట్లే ఖర్చు చేయడం జరుగుతుంది. చూద్దాం 2025లో జనవరిలో మన ముందుకు రాబోతుందిగా. మీరు చిరంజీవి గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.